మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. సో చాలా మంది గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. అట్లా చేసుకోవచ్చా? గుళ్ళో పెళ్లి చేసుకోవడం అనేది మంచిదా? కాదా? అంటే చాలా మందికి ఒక ఫీలింగ్ ఏంటంటే డబ్బులు లేక గుళ్ళో చేసుకున్నారనే ఒక చిన్న కొంత ఫీలింగ్ ఉంటది. అదేనా? లేదంటే దానివల్ల ఏమన్నా మంచి శాస్త్రపరంగా ఉందా? అంటే పూర్వము నేను దీని మీద ఒకసారి మా గురువుగారిని అడిగాను. ఓకే. ఆ! గురువుగారు మరి దీనికి ఏమన్నా మూల అర్థం ఉందా? హ్మ్. లేకపోతే ఎందుకు చేసుకునేవారు అని అవును. నేను అడిగాను. ఓకే. అయితే పూర్వము అన్నిటికంటే చాలా పెద్ద ఖర్చు ఏదైతుందో అది పందిరి వేయడం. హ్మ్. పందిరి వేయడం. ఆ! 4 రకాలైనటువంటి కులాలు కలిస్తే ఆ పందిరి అవుతుంది. అవును. చాకలి వాళ్ళు, ఈ డప్పు కొట్టేవాళ్ళు, ఈ పందిరేసేవాళ్ళు అందరూ కలవాలి అవును. యాక్చువల్‌గా. అవును. అలాంటి స్తోమత లేనటువంటి వారికట దైవ సన్నిధానంలో చేసుకుంటే ఆ గోపురమే మండపం లెక్క మారుతదట. ఓహోహోహో! అందుకోసమే మీరు దేవాలయం అంటే మూల విరాట్ కంటే ముందు దాన్ని మనం మాట్లాడితే మండపం మండపం, అంటాం. మండపం అవును. అనే పదం అవును. వాడుతూ అవును. ఉంటాం. అవును. సో, కాబట్టి అది ప్రతిష్టా మండపం కింద చేసుకుంటే కూడా చల్లగా ఉంటారు. ఆ మండపంతో సమానం అవుతది అని చెప్పి మా అచ్చచ్చ! గురువుగారు చెప్పారు. ఓకే. ఇప్పుడు ఓకే. నాకు సంస్కృతం రాదండి. వాస్తవం ఏంటంటే అవును. వారేమో నాకు శ్లోకార్థాలుగా చెప్పారు. అవును. నాకు సంస్కృతం రాదు కాబట్టి ఆ శ్లోక అర్థాలు నేను చెప్పడం లేదు. బట్ మూలమైన విశేషం ఇది. ఓహోహో! అంటే పందిరి వేసుకోలేనటువంటి వారు కానీ, వాళ్ళక్కడ చేసుకునేవారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రెండవది కొంతమంది మొక్కుతారు. ఓహో! ఏమని మొక్కుతారంటే చాలామంది ఎక్కువ రోజులు పెళ్లి కాకపోతేనో, హ్మ్. హ్మ్. లేకపోతే పెళ్ళై విడిపోయిన సందర్భాలుంటనో, చక్కటి హ్మ్. సంతానం కలగకపోతేనో, పుత్ర సంతానం కలగకపోతేనే కొన్ని హ్మ్. దేవాలయాలకు మొక్కులున్నాయండి. ఓకే. మేము పలానా దగ్గర మేము వివాహం చేస్తామండి. అంటే హ్మ్. మీ దంపతుల సమక్షంలో ఈ దంపతులను కలుపుతామండి. మీరు దీవించండి హ్మ్. అనేటువంటి సాంప్రదాయం ఆచరణలో కూడా ఉందండి. ఓకే. సో, ఓకే. రెండోదేందంటే ఇప్పుడు నేను చెప్తున్నాను గదండీ! లక్ష్మీ భార్యాభర్తలు అనేటువంటి పదం మనం వాడుతున్నప్పుడు వధూవరులు ఎవరు గూడా లక్ష్మీనారాయణలే గదా! వాళ్ళు అవును. దేవతలతో సమానం గదా! ఆ దేవతా సమక్షంలో ఈ దేవతలు పెళ్లి చేస్తున్నట్టే అక్కడ అక్కడ ఆ యొక్క రకమైనటువంటి శక్తి దాగి ఉంటది. శక్తి దాగి ఉంటది. సో, అది ఓకే. గూడా ఒక మంచి విధానమే. ఓకే. ఓకే. మంచి విధానం. గురుగారు ఇప్పుడు ప్రతి పత్రికలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని, అతనికి చిరంజీవి అని ఇట్లా పెడుతుంటారు గదా! ఎందుకు ఇట్లా పెట్టాలి? ఒక బ్రాహ్మడు రాసేటప్పుడుగైనా, చెప్పేటప్పుడైనా, జన్మపత్రిక రాసేటప్పుడైనా గూడా జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీకుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రిక అని రాస్తాడు. ఒక హ్మ్. పత్రిక రాసేటప్పుడు కూడా. అచ్చా! ఈ లగ్న పత్రిక రాసేటప్పుడు కూడా ఆశీర్వచనంతో రాస్తాడు. హ్మ్. బ్రాహ్మడు తనకు తానుగా బతకడండి ఓకే. వాస్తవంగా. సరే ఎనకటి రోజులలో అది ఏం జరిగిందో, ఎందుకు ఆ డిఫరెన్సెస్ వచ్చిందో శూద్రులు, బ్రాహ్మణులని నాకు తెలియదు. బట్ హ్మ్. ఎందుకంటే నా 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 రైట్. జనరేషన్‌కొచ్చినంకైతే నేను ఆ డిఫరెన్సెస్ చూడలేదు అవును. వాస్తవంగా. అవునులెండి. సో, అవును. బట్ అది ఎందుకంటే ఎట్లా ఆచరించాలో నాకు తెలియదు. కానీ రైట్. బ్రాహ్మడు నిజంగా గూడా వాడి పుట్టుకలో గొప్పతనం ఏంటంటే, వాడు నలుగురి కోసం బతుకుతాడు. హ్మ్. వాడితో పాటుగా అవును. నలుగురి కోసం బతుకుతాడు. సో, అట్లా ఆ బతికేటువంటి క్రమంలో తను ఏదో కొంత అనుష్ఠాంగం చేసుకుంటాడు. హ్మ్. ఏదో ఒక జపం చేసుకుంటాడు. అవును. గాయత్రి చేసుకుంటాడో, హ్మ్. లక్ష్మీ గణపతి చేసుకుంటాడో, రుద్రం చేసుకుంటాడో, ఏదో ఒక మంత్రాన్ని తను అవును. ఇస్తాడు. అవును. ఆ అనుష్ఠాంగ బలము నోటి ద్వారా అంటే అయితది. అది ఆశీర్వచనం లెక్క. హ్మ్. సో, కాబట్టి బ్రాహ్మడు ఎప్పుడు నోటితోటి ఆశీర్వచనంతోటే అనాలి. ఓకే. సో, బ్రాహ్మడు వేరే వేరే మాటలు అనకూడదు. రైట్. ఎవ్వరినైనా సరే ఓకే. ఆశీర్వదిస్తే నోటితోటి మంచే రావాలి. అది ఆశీర్వచన బలంతో కూడా అవుతుంది. ఓకే. సో, అందుకోసమే తను ఆశీర్వదిస్తాడు అట్లా. ఓకే. పేరెంట్స్ కంటే ముందే తనే చెప్తాడు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. అచ్చచ్చచ్చ! ఎందుకు? అంటే భర్త మంచి పూర్ణాయుష్షుతోటుండాలి. సౌభాగ్యంలో ఇంకోటుంటాయి. అన్ని వ్రతాదులు ఆచరించాలి. హ్మ్. క్రతువులలో ఉండాలి. భర్త చేసే యుద్ధంలో నువ్వు పాలు పంచుకోవాలి. భర్త పట్టాభిషేకం చేస్తే పక్కకు నువ్వు పట్టవిరాణి లెక్క ఉండాలి. తను యుద్ధానికి వెళ్తే నువ్వు పరిపాలన చేయాలి. హ్మ్. పోషణ చేయాలి. వ్యాపారం చేస్తే నువ్వు సహకరించాలి. నీ మేధాశక్తిని ఇవ్వాలి. పిల్లల్ని కనేటప్పుడు నువ్వు అన్ని రకాల సహకరించాలి. అట్లా సౌభాగ్యం అనే పదంలో అన్నీ వస్తాయండి. ఓకే. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటే భర్తకు ఇన్ని రకాలుగా నువ్వు యోగ్యతను కలగజేయ కాకా అని ఆశీర్వదిస్తాడు. హ్మ్. చిరంజీవి అంటే ఇతను చిరంజీవి అవుతేనే కదా ఆమె లక్ష్మీ అంతే సౌభాగ్యం. గదా! ఈయన అవును. చిరంజీవిగా అవును. ఎల్లకాలం ఉంటేనే కదా. అవును. సో, బ్రాహ్మడు ఎప్పుడు ఆశీర్వాదం చోటే ఇవ్వాలి. సో, అలా అచ్చచ్చచ్చ! ఇచ్చేటప్పుడట తను మంత్రం చేసుకునే జప ఫలితం అంతా కూడా వాళ్ళకెళ్ళిపోతదట. ఓహ్! సో, అందుకోసం బ్రాహ్మణుల కాళ్ళకి దండం పెడితే తను ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు అవును. నేనున్నానండి. మేము శైవులం కాబట్టి ఆ అవును. కాళ్ళ ఎవరైనా దండం పెడితే మేము శివో రక్షతండి అంటాం. అచ్చా! అలా అనడం వల్ల మేము జపం చేసుకున్న కొంత జప ఫలితం వాళ్ళకెళ్ళిపోతది. ఓకే. సో, ఓకే. వాళ్ళ జాతకం కొంత భావం ఎలా ఉన్నా, వారు ఏ మనసులో ఏదనుకున్న కాళ్ళకి దండం పెట్టారో అది జరుగుతది. ఓకే. సో, ఆ ఓకే. మంత్ర బలం ఉంటది బ్రాహ్మడికి. రైట్. అనుష్ఠాంగ బలం ఉంటది. రైట్. ఇప్పుడు ఎనకటి నుంచి చెప్పేవారండి. స్త్రీకి ఓపిక, సహనం ఉండాలట. హ్మ్. క్షత్రుడికి ధైర్య గుణం ఉండాలట. అవును.
వాడు పిరికివాడు అయి ఉండకూడదు కదా. అవును. రాజుకు ధర్మగుణం ఉండాలట, వైశ్యుడికి దానగుణం ఉండాలట, అలాగే బ్రాహ్మడికి అనుష్టాంగ బలం ఉండాలట. ఆ. సో ఉమ్. బ్రాహ్మడు అలా అనుష్టాంగ బలాన్ని పొందగలిగితేనే తను ఇంకోళ్ళని ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. సో సూపర్. ఆశీర్వాదం తీసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి అలా బ్రాహ్మణులు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. రైట్. సగోత్రికులు పెళ్లి చేసుకోవచ్చా గురుగారు? చేసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? గోత్రము అనే పదంలో సంస్కృత అర్థం ఏంటంటే మన మన పూర్వం యొక్క కణాలకు సంబంధించిన యొక్క డిఎన్ఏ యొక్క మ్యాపింగ్ ని చెప్పిందండి గోత్రం. త్రము ఓ. అంటే అనేటువంటి పదాన్ని ఎలా వాడారంటే కలయికను, లేకపోతే మూల విరాటు, ఆ మూల విరాటు యొక్క విధానము అనేటువంటిది చెప్పబడ్డదండి. ఓకే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సంస్కృతం రాదు కాబట్టి రైట్. నేను నార్మల్ రెగ్యులరైజ్డ్ వర్డ్స్ లో వాడుతున్నాను. రైట్. ఏం లేదండి, సగోత్రులకు ఎందుకు పెళ్లి చేసుకోవద్దని అంటే ఒకే టైప్ ఆఫ్ డిఎన్ఏస్ ఉంటారు వీళ్ళు. ఆ రెండు డిఎన్ఏలు కలిస్తే వచ్చేటువంటిది ఏదైతే అవిటి వాళ్ళు పుడతారు, ఇన్మెచ్యూరిటీ వాళ్ళు పుడతారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పుడతారు, మెంటల్ రిటార్డెడ్ పీపుల్ పుడతారు, ఎక్కువ ఆయుష్ లేకుండా ఉంటారు. ఓకే. సో మనకు ఈజీగా అర్థమయ్యేటట్టు మన వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పేర్లను గోత్రనామాలు పెట్టారు మనకి. సో దాంట్లో మూల అర్థం ఇది, సైన్సే, వేరే ఏం లేదు అందులో. గ్రేట్. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క డిఎన్ఏ ఉంటుంది. ఓకే. మీరు గమనించుకోండి, వైశ్యులకు తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆచరిస్తారు. మనం బ్రాహ్మణులు మిగతా వాళ్ళలో మొదటి గోత్రమే చూస్తారు, కానీ యాక్చువల్ ప్రతి ఒక్కరు 3 గోత్రాలు ఉంటాయి. అని ఈ దాంట్లో వైశ్యులు ఎక్కువ ఆచరిస్తారు. మీరు సైన్స్ ప్రకారం కూడా చూసుకోండి, అనస్థీషియా ఇచ్చేటప్పుడు వైశ్యులను అడుగుతారు, మీరు కుమటోళ్ళ అండి, మీరు ఏంటిదని అడుగుతారు. అవునా? కుమటోళ్ళ కంటే ఇచ్చే అనస్థీషియా డోస్ వేరే ఉంటుంది, ఓ. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ ఫార్మేషన్ వేరే వాళ్ళ. సో అట్లా, సో డిఎన్ఏ అండి, సైన్స్ ఏం లేదు, వేరే Okay, ఏం okay. లేదు. Very గోత్రం అంటే సగోత్రికులు చేసుకోకూడదు, ఓకే. ఒకే డిఎన్ఏకి సంబంధించిన ఉంటది. ఆ 2 డిఎన్ఏ లైనప్ అనేది పోతది. ఓకే. సో పుట్టే వాళ్ళు అవిటి వాళ్ళు అవుతారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు. అందుకే మేనరికాలు వద్దనేది కూడా అందుకే. మేనరికాలు వద్దడానికి కారణం వేరే, అచ్చా, అది వేరే. అది నమ్మని. వేరే. అది వేరే. మేనరికాలలో కూడా దానికి చెప్పారు ఎలాంటి మేనరికం చేసుకోవాలి, ఎంత ఏజ్ గ్యాప్ లో ఉండాలి, ఏందనేది కూడా చెప్పారు. ఏం చెప్పండి, అంటే మేనరికాలు చేసుకోవచ్చా చేసుకోకూడదు? మేనరికాలు చేసుకోవచ్చు అండి, దానికి ఆ. తప్పులేదు. ఆ. బట్ ఎప్పుడైనా మేనరికం మళ్ళీ 3వ తంతుకు వెళ్ళకూడదు. 3వ తంతుకు వెళ్ళకూడదు, అంటే 2 తంతులు జరగాలి. అంటే తల్లి ఉదాహరణకు ఎక్స్ అనేది ఒక అబ్బాయి, వై అనేది ఒక అమ్మాయి అనుకోండి. అవును. ఎక్స్ వైకి పెళ్ళయిందండి, మేనరికం. అవును. మళ్ళీ వీళ్ళకి ఒక సంతానం పుట్టింది, వీళ్ళు మళ్ళీ మేనరికం చేసుకుని 3వ తంతు మేనరికానికి వెళ్ళకూడదు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. 3వ తంతు మేనరికానికి వెళ్తే ఇక వంశవృద్ధి ఉండదు. మేనరికం ఒకసారికో రెండోసారికో మూడోసారికి బ్రేక్ చేయాలి, అచ్చా అచ్చా. కంటిన్యూషన్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు మా నాన్నగారు మేనరికం చేసుకున్నారు, అవును. నేను మీరు చేసుకోలేదు, చేసుకున్నారు. నేను కూడా చేసుకున్నా అనుకుంటే మీ అమ్మాయి నేను చేసుకోకూడదు. నెక్స్ట్ నా పిల్లలు ఎవరు కూడా చేసుకోకూడదు. రైట్ రైట్ రైట్. ఇటు అమ్మాయి చేసుకోకూడదు, అబ్బాయి చేసుకోకూడదు. ఓకే. 3వ తంతు ఆపాలి. ఓకే. ఎందుకంటే ఆ డిఎన్ఏ ఫార్మేషన్ అలా ఉంటుంది. ఓకే.